మా రూమ్ ఇస్తాంలే బామ్మా. అవును, ఈరోజు మేము రూమ్ ఇస్తాం. పర్లేదులే బామ్మ. ఆ చిన్న రూమ్ లో ఉండడం కన్నా పైన ఆకాశం చూస్తూ ఉంటే ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. మేమిద్దరం పైకి వెళ్ళి పడుకుంటాంలే. మీనా, నువ్వు మంచి తీసుకురా. సరే వదిలేస్తున్నాను, రేపుంటుంది ఒక్కొక్కళ్ళకి. నేను కూడా వెళ్ళొచ్చా? వెళ్ళమ్మా, కొత్త పెళ్లి కూతురా, వెళ్ళు. పాల గ్లాస్ ఏమైనా కావాలా? ఊరుకోండత్తయ్యా. ఒరే సత్యం, అమ్మా రామారా కూర్చో. పెళ్లి రోజు పడుకోవడానికి గది కూడా లేకుండా వాళ్ళిద్దరూ మేడ మీద పడుకోవడానికి వెళ్లారు. పాపం, నాకేం నచ్చలేదురా. వాళ్ళు ఇష్టపూర్వకంగానే వెళ్లారు, మేమేం బలవంతం పెట్టలేదు. ప్రభా, ఇందాకే నేను పొగిడాను, ఇంతలోనే మళ్ళీ నచ్చ తిట్టించుకోకు. అమ్మ మాటలకు అడ్డు చెప్పకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంట్లో గది లేనప్పుడు తప్పదు కదా. నువ్వు మాట్లాడుకో. చుట్టూ చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? పల్లెటూళ్ళలో ఆరు బయట పడుకుంటే ఆ లెక్క వేరు, ఈ లెక్క వేరు. నువ్వు చెప్పేది నిజమే అమ్మా. వాళ్ళలా మేడ మీద పడుకోవడం నాకు బాధగానే ఉంది. నా ఆరోగ్యం బాగాలేదని వాళ్లు గది మాకిచ్చి వాళ్లు మేడ మీదకెళ్లారు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను మేడ మీద ఒక గది కట్టాలనుకున్నాను. శృతి వాళ్ళ అమ్మ కూడా కట్టిస్తానన్నారు కదా, కాని మీరే ఒప్పుకోలేదు. అలా ఒప్పుకుంటే నా తల వాళ్ల గుమ్మం దగ్గర పెట్టినట్టే. ఆలోచించవా? మనకెక్కువ ఖర్చు ఉండదు కదా, విలువ కూడా ఉండదు. ఆ బుర్రకి కకుర్తి తప్ప ఆత్మగౌరవం లాంటివేం పట్టవా? అసలు మనింట్లో రూము కట్టడానికి వాళ్ళెవరు? వాళ్ళు చెప్పడం నువ్వు వినడం. బుద్ధి లేకపోతే సరి. ఈ రోజు కూడా చూశాను, మనకి గతి లేనట్టు, ఆవిడ దాత అయినట్టు మాట్లాడుతుంది. వాళ్ల మాటలకి తలాడించావంటే అంతే సంగతులు. మన ఇల్లు మనమే కట్టుకోవాలి. ఒరేయ్, ఇది కోపంగా పోయిందా, బాధగా పోయిందా? ఆ మొహంలో భావాలు మనకర్థం కావులేగాని వదిలేమ్మా. సత్యం, నా మాట విని తొందరగా మేడ మీద గది కట్టు. నీకవసరమైతే దానికి కావలసిన డబ్బు నేను సర్దుతాను. నీకెందుకమ్మా భారం? నువ్వే అక్కడ ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకున్నావు. నేనెంత కూడబెట్టుకున్నా నా బిడ్డ నా మనవల కోసమే కదరా. నీకెప్పుడు కావాలన్నా అడుగు, నేనిస్తాను. అది కాదమ్మా. ఇంకేం ఆలోచించుకో, తొందరగా పని మొదలుపెట్టు, సరేనా? సరేమ్మా, పిల్లలతో ఒకసారి మాట్లాడి చెప్తాను. సరే.